అందుకని కొంచెం ఈ క్లాస్లో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఈ వయసులో ఉన్న వాళ్ళు గట్టిగా పట్టుకుంటే పెద్దవాళ్ళు ఆటోమేటిక్గా వస్తారండి. అంటే ఈ వయసులో ఉన్న పిల్లలు ఇలా సంస్కారవంతులుగా ఎలా ఉన్నారో తెలుసుకోవడానికన్నా పెద్దలు ప్రయత్నం చేస్తారు. అంటే అదంతా ఏమీ మనకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు క్లాస్ విన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుందో చెక్ చేసుకోండి. మరి ఇందాక మనం వీడియో చూపించాం, ఏమైనా డౌట్స్ ఉన్నాయా దాంట్లో? ఇది అర్థం కాలేదని ఏమైనా ఉన్నాయండి? మీకు కొంచెం వరకన్నా, మొత్తం అర్థం కాకపోయినా కొంచెమన్నా అర్థమైందా? అర్థమైందా కాలేదా? అయిందా? అంటే మనకు ఒక శరీరం అనేది ఉంది, దాని వెనకాల ప్రాణమయ శరీరం అనేది ఉంది, దాని వెనకాల దాని లోపల ఎనర్జీ ట్యూబ్స్ ఉంటాయి. అది చెడిపోయిన కొద్దీ దీనికి రోగాలు వస్తాయన్న ఒకే ఒక పాయింట్ అయితే అర్థమైంది కదా. మిగతాది అర్థం కాకపోయినా అంటే మీరు గమనించండి, మనం ధ్యానం చేస్తే ఈ బాడీ మనం ధ్యానంలో కూర్చుంటే మనం 7 పొరల వరకు వెళ్తామండి. ఉల్లిగడ్డ తెలుసు కదా అందరికీ. ఉల్లిగడ్డ ఒలిచిన కొద్ది పొరలు వెళ్తాయా వెళ్ళాయా? వెళ్ళాయా? ఉల్లిగడ్డ పొరలు ఎలా వెళ్ళగా 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 లోపల గుండె వెళ్తుంది. వెళ్ళిందా లేదా? ఎప్పుడన్నా చూసిందా లేదా గుండుని? కొయ్యొద్దండి, కొయ్యకుండా చూడండి, కోస్తే ముక్కలు అయిపోతుంది. కొయ్యకుండా మామూలుగా అది పొట్టు తీసినట్టుగా ఒలవండి. ఒలుస్తూ ఉంటే ఉల్లిగడ్డ లాస్ట్ మూమెంట్లో విత్తనము అనే ఒక గుండె వెళ్తుంది. అదే ఆత్మదానం అంటే దాని పుట్టు కాదు. అలాగే మన లోపల 7 పొరలు ఉంటాయండి. దానికి 7 పొరలే ఉంటాయి. ఉల్లిగడ్డ మనకి కూడా 7 ఉంటాయి. మనం రెండింటి గురించే తెలుసుకున్నాం, మిగతా వాటి గురించి తెలుసుకోలేదు. అంటే ఇంకా మనం ఎంత తెలుసుకోవాలో దాంట్లో. అందుకనే ప్రాణమయ శరీరము అన్నింటికంటే చాలా 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 ముఖ్యమైనది. 4 శరీరాలు 3 శరీరాలు భూమికి సంబంధం ఉంటాయి, మిగతా 3 శరీరాలు విశ్వానికి కనెక్ట్ అయి ఉంటాయండి. అందుకని మనం అన్నింటి గురించి తెలుసుకోవాలి, శ్రద్ధ పెట్టాలి. ఫస్ట్ మనకి ఇక్కడ మెడిటేషన్ వల్ల ఏమవుతుంది చూసినాం, నాడీ మండల శుద్ధి జరుగుతుంది. నాడులు ఎక్కడున్నాయి? మనం గ్లూకోజ్ సూది పెట్టుకునే నాడి పేరు నాడు, అది దాని పేరు నాడి, అది అన్నమయ కోశంలో ఉంటుంది. కానీ అవి ప్రాణమయ కోశంలో ఉండే వాటి పేరు నాడులు. నాడీ వేరు, నాడులు వేరు. ఎనర్జీ ట్యూబ్స్ ఇక్కడ, వాటిని ఎనర్జీ ట్యూబ్స్ అంటారు. ఆ శరీరంలో, ప్రాణమయ శరీరంలో శక్తి లేకపోవడం వల్లే మనకి మనస్సుకు శాంతి లేక, బుద్ధి వికసించక మన శరీరానికి, ఈ ప్రాపంచిక శరీరానికి రోగాలు వస్తున్నాయి. ఫస్ట్ పాయింట్. దానివల్ల మనం బాగా నష్టపోతున్నాం. మరి ధ్యానం ఏం చేస్తుంది? నిద్ర ఫస్ట్ తీసుకుందాం. నిద్ర వల్ల ఏమవుతుంది? మనకి ఎనర్జీ తీసుకుంటాం కదా మేడం, చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం? ప్రతిదీ మీరు ఇంటికి వెళ్ళి ఎంతవరకు కరెక్ట్, ఉంటేనే నమ్మద్దు గుడ్డిగా ఏది, ఎంతవరకు కరెక్ట్ అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, చూసుకోవాలి. మేడం ఇది చెప్పింది, నిద్ర వల్ల ఎనర్జీ వస్తుందని నేను చెప్తున్నా. వస్తుందని అందరికీ తెలుసు, కానీ గమనిస్తే ఇంకా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? నిద్ర ఓకంటే ముందు ఎనర్జీ లేక ఉన్నాం మనం, అంటే డల్ అయిపోయింది, ఎనర్జీ అంతా డౌన్ అయిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమైపోయింది? ఏదో పని చేసో, మాట్లాడో, ఆలోచించో, కథలు చేసి, కార్ఖానాలు చేసి ఉన్నదంతా ఉసగొట్టుకున్నాం. అప్పుడు ఏమైపోయింది? హాయిలింపులు వస్తాయి. రాత్రి అవ్వగానే ఆటోమేటిక్గా మనకి నిద్ర ఎందుకు వస్తుంది అంటే, నీ శరీరంలో నువ్వు పొందిన ఎనర్జీ అంతా డౌన్ అయిపోతుంది. మరి రాత్రి అవ్వగానే మనకి నిద్ర అనేది ఎందుకు ఉంది? ఇదేం ప్రశ్న మేడం? రాత్రి అయిందని వండుకుంటాం, అందుకు కాదు. మన శరీరాన్ని కాపాడడానికి ప్రకృతి మాత నిద్రని పెట్టిందండి. ఈ శరీరాన్ని కాపాడడానికి. ఎందుకు? ఈ శరీరం రాత్రి వంట పెట్టకపోతే ఇప్పుడు 12 గంటల వరకు చూస్తున్నామా లేదా? తెల్లందాక ఇప్పుడు మనం చూస్తాం. మనం అలా పొరపాటు చేస్తారనే
మనకి రాత్రి 10 గంటల వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పండుకోవాలని ప్రకృతి మాత నిద్రదేవతని సృష్టించింది. నిద్రదేవత అంటే రామాయణంలో తెలుస్తుంది మనకి. కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి పాత వాళ్ళకి బోర్ కొట్టిన మళ్ళీ ఒకసారి కథ చెప్తానండి. కథ అంటే వాస్తవాలు, ప్రతిదాన్ని నేను కథ అంటే అది వాస్తవాలు. రామాయణంలో మనకి రాముని కాపలా కోసం లక్ష్మణుడు ఉన్నాడు కదా తల్లి. ఈ లక్ష్మణుడు బాగా నిద్రపోతాడు. ఆ నిద్రని జయించాలి. ఎందుకంటే అడవికి అమ్మని నాన్నని అంటే అన్నని వదినని కాపలా కోసం వెళ్తున్నప్పుడు రాత్రి కూడా పడుకోవద్దు కదా. కాపలా అంటే రాత్రి కూడా పడుకోవద్దు, మరి నిద్రనేమో ఎక్కువ. అయితే ఒక్కసారి కళ్ళు ఓడ్చుకుంటాడు. నేను నిద్ర పోవద్దు అని కళ్ళు ఓడ్చుకొని కళ్ళని కూడా డ్యామేజ్ చేసుకుంటాడు. అయినా నిద్ర ఆగదు. అప్పుడు నిద్ర పోకుంటే నిద్రదేవతని ఆహ్వానిస్తారు. నిద్రదేవతని మీరు కూడా ఆహ్వానించచ్చు. లక్ష్మణుడే కాదు, మీరు మజాక్ అనుకుంటారు. మన లోపల అన్ని శక్తులు ఉన్నాయండి. మేల్కొల్పాలి. నిద్రపోతున్నాయి. ఎక్కడ నిద్రపోతున్నాయి? మీ అంతరంగంలో, ఆత్మలో నిద్రపోతున్నాడు. వాటిని మేల్కొల్పడమే ధ్యానం. అలా మేల్కొల్పి ఆయన ఏం చేసిండో నిద్రదేవతని పిలిచి, నాకు నిద్ర రావద్దు, 14 సంవత్సరాలు నాకు నిద్ర వద్దు అన్నాడు. 14 రోజులు కాదు, 14 గంటలు కాదు, నిమిషాలు కాదు, 14 సంవత్సరాలు నిద్ర పోవద్దు, నాకు ఆ వరమి అంటాడు. ప్రకృతికి విరుద్ధము నేను ఇవ్వను అంటుంది. ఎటు చూస్తున్నారు మీరందరూ? 14 సంవత్సరాలు నిద్ర పోవద్దు అంటే ప్రకృతికి విరుద్ధమైన పని నేను చేయను అన్నప్పుడు సొల్యూషన్ చెప్పండి. ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుందా ఉండదా మీరు చెప్పండి. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, నీకు దగ్గరగా ఉన్నవాళ్ళు, నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా నిద్రని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటే నీకు వరం ఇస్తానంట. అప్పుడు ఇంకా దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరు? భార్య తప్ప. ఆ భార్యకి 14 సంవత్సరాలు ఆమె నిద్ర పోవాలి, ఈయన నిద్ర పోవాలి. 2 నిద్రలు పోవాలంటే డే ఆయన నిద్ర, నైట్ ఆమె నిద్ర, 2 కలిపి 14 సంవత్సరాలు ఆమె యోగ నిద్రలోకి వెళ్ళింది. తినడం లేదు, తినడం లేదు, ఇంకేం కార్యక్రమాలు లేకుండా ఒక బెడ్ మీద ఊర్మిళాదేవి ఎంత త్యాగం చేసిందో గమనించండి. అంటే నిద్ర ఎంత ముఖ్యమో మీరు తెలుసుకోవాలని నేను ఈ కథను తీసుకొచ్చింది. మరి 14 సంవత్సరాలు ఈయన నిద్రని ఆమె తీసుకొని ఆమె యోగ నిద్రలోకి వెళ్ళిపోయింది. ఏమీ లేదు ఆమె దగ్గర. ఈయననేమో 14 సంవత్సరాలు నిద్ర లేకుండా ఆ వరంతో అన్నకి వదినకి కాపల కాసిండు. అంత గొప్ప లక్ష్మణుడు, ఊర్మిళ. మళ్ళీ అలాంటి వాళ్ళు మనకు నిద్ర గురించి వివరించింది. మనము ఎక్కువ టైం అయిపోయింది నిద్ర పోతలేము అంటే మనం ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అందుకనే ఈ శరీరము కుళ్ళిపోవద్దు, కుంచుకపోవద్దు అని చెప్పి మనకి రాత్రిళ్ళు కూడా మానవుడు తెలివింటాడు అతి తెలివితో అని చెప్పి నిద్రని పెట్టింది దేవత. అప్పుడన్నా నిద్ర పోతే విశ్వశక్తిని తీసుకుంటాడు. ఆ విశ్వశక్తి వల్ల మళ్ళీ ఉదయాన్నే తన కార్యక్రమాలు చేసుకుంటాడు అని చెప్పి ఈ శరీరాన్ని కాపాడడం కోసం. అర్థం చేసుకోండి. శరీరం నాకు అక్కర్లేదు, తొందరగా ముసలి కానీ చచ్చిపోని అనుకున్న వాళ్ళు 12 దాకా 1 దాకా ఫోన్లు చూడండి. లేదు నాకు అవసరం ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ధ్యానంలోకి రండి. అంత గొప్పదండి నిద్ర. మరి నిద్రనే అంత గొప్పదైతే ఇందాక తెలుసుకున్నాం మన క్లాస్ ఎగ్జాంపుల్. నిద్రలో తక్కువ ఎనర్జీ వస్తుంది. మరి నిద్రలో ఎప్పుడు ఎనర్జీ వస్తుంది అంటే కళల నిద్రలో సగం ఎనర్జీ వస్తుంది. కళలు పడతాయి కదా, ఉన్న గంటలన్నీ కళలు పడతాయి. ఒకే 1 గంట మనం గాఢ నిద్రలోకి వెళ్తామండి. అదృష్టం ఉన్న వాళ్ళు 2-3 గంటలు వెళ్తారు గాఢ నిద్రలోకి. నిద్ర కూడా అదృష్టం తల్లి. ఇలా వండగానే అలా నిద్రలోకి వెళ్ళిపోవడం అనేది అందరికీ లేదు. అందుకనే మనకి నిద్రలో తక్కువ ఎనర్జీ వస్తుంది. మరి ఎలా ఎనర్జీ వస్తుంది బాడీలోకి? బ్రహ్మరంధ్రం ఓపెన్ కాదు కదా నిద్రలో. అంటే మన శరీరంలో స్వేదరంధ్రాలు అనేటివి ఉంటాయండి, పిండి జల్లెడలాగా. అవి ఏడా ఉన్నాయంటే మన శరీరం అంతా అల్లుకొని ఉన్నాయి. ఎక్కడెక్కడ వెంట్రుక ఉందో ఆ వెంట్రుక ఉన్న చోటల్లో గిచ్చుకొని చూసుకుంటే
దాని కింద ఒక రంధ్రం కనిపిస్తుంది మీకు, చూడండి ఇప్పుడే చూసుకోండి, తెలాలి కదా మరి, ఏది గుడ్డిగా నమ్మద్దు కదా. అవన్నీ రాత్రి పూట మనకు ఓపెన్ అవుతాయండి, ఇప్పుడేమో మూసుకొని ఉంటాయి. ఏదేది ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందో కూడా తెలుసుకోవాలి మనం. మన శరీరంలో ఉన్న నాడులు, హోల్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అన్నీ తెలుసుకోవాలి. అలా రాత్రిపూట ఈ రంధ్రాలన్నీ ఓపెన్ అయ్యి విశ్వశక్తి మన లోపలికి వస్తుంది, కానీ కొంచెం మాత్రమే వస్తుంది. ఆ కొంచెంతోనే ఉదయం లేచి నుంచి మన జాబులు, వ్యాపారాలు, కార్యక్రమాలు, ఇంట్లో పనులు, ఆలోచనలు, మాటలు ఇవన్నింటికి ఏమైపోతుంది, మళ్ళీ ఎనర్జీ అంతా ఖర్చు అయిపోతుంది. ఖర్చు అయిపోయిన తర్వాత మనకి ప్రాణమయ శరీరంలో ఎక్కువ వేస్ట్ ఖర్చు చేస్తున్నామండి. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. మనము ఎనర్జీని తక్కువ వాడుకుంటున్నాం, పనులకు ఎక్కువ వేస్ట్ చేస్తున్నాం. ఆ విషయాన్ని మనం గ్రహించిన రోజు కొంచెం మానసికంగా మంచిగా దృఢంగా అవుతాం. వేస్ట్ ఆలోచనలు ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, వేస్ట్ మాటలు అంటే తెలుసా లేదా, పక్కింటోళ్ళ ముచ్చేట్లు, ఎదిరింటోళ్ళ ముచ్చేట్లు, ఒక లేశాంటి తాళం కనబడుతుంది లెటువాయే, ఇది మనకు చాలా అవసరం. అంటే నైట్ ఏమైందో మనకేం తెలుసండి. ఇలాంటి విషయాలు, ఇలాంటి ఆలోచనల వల్ల నైట్ తీసుకున్న విశ్వశక్తి వెళ్ళిపోతుంది. అప్పుడు నీ శరీరంలో ప్రాణమయ శరీరం అంతా కుంచుకుపోయినప్పుడు మనకి బాడీ మీద షుగర్లు, బీపీలు, అలాగే గర్భసంచులు ఎంతమంది ఖరాబ్ కాలేవండి చెప్పండి. గర్భసంచులు ఖరాబ్ కావడం, కిడ్నీలు, ఊపిరితిత్తులు ఒక్కొక్కటి ఖరాబ్ అవుతూ ఉంటాయి. శరీరానికి రెస్ట్, మనసుకు రెస్ట్, ఇది నిద్ర. దానివల్ల తక్కువ ఎనర్జీ. మరి మనం ఎక్కువ ఎనర్జీ తీసుకొని మనము పశువుగా భూమి మీదకి వచ్చిన మనము పశుపతి కావడానికి భూమి మీదకి వచ్చినామండి. అంటే అజ్ఞానము అంటేనే కదా పశువు, జ్ఞానము అంటే మనిషి, అలాగే దేవుడు, రాక్షసుడు, మానవుడు, భగవంతుడు. ఇక్కడ విచక్షణ జ్ఞానం పెట్టిండు, అంటే మనిషికి ఏది మంచిదో ఏది చెడ్డదో పెట్టిండు. మనిషి లక్షణాల కంటే ఎక్కువ మన లోపల ఏ లక్షణాలు ఉన్నాయి? రాక్షసుని ఎందుకంటే అమ్మ అదే అతనే పరిపాలిస్తున్నాడు కాబట్టి ఇక్కడ మన పొరపాటు ఏం లేదు. ఆయన లక్షణాలు ఎందుకున్నాయంటే ఆయన పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయన లక్షణాలను మనం గుర్తించి మనం వాటిని తీసేసుకోవాలి. మనం గుర్తించట్లేదు, ఇది ఒక్కటే మనం చేస్తున్న పొరపాటు. మన లోపల ఉన్న కోపము, ద్వేషము, అసూయ, ఇప్పుడు నాకు బాగా ముట్టేలేసేసిండు, అక్కడ ఉండద్దా, నాకు 2 వేయాలి చాలు, ఆమె మీద నా మీద ప్రేమ ఉందా ఏముందో ఏమనుకోవాలి అంటే అట్లా అక్కడ మనం కొంచెం చిన్న చిన్న విషయాలే అందరినీ సమానంగా చూసే తత్వము మన లోపలికి రావాలి. మేడంని ఒకలాగా, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆమెను ఒకలాగా చూడకూడదు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనం చేసే పొరపాటు చిన్నవి సూక్ష్మంగా ఉంటాయి, వాటిని పెద్దగా మనం అనుభవించాల్సి వస్తుందండి. అందుకనే అక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మన లోపల ఉన్న గుణాలు ఏంటి. రాక్షసుడు అంటే ఒకరిని ప్రేమించట్లేదు, కరుణ లేదు, దయ లేదు, అసలు అన్ని అబద్ధాలే ఆడతాము. నువ్వేమో సత్యనారాయణ వ్రతం చేస్తావు, ఆలోచించండి ఒకసారి, సత్యమా కాదా? సత్యనారాయణ వ్రతం చేయాలంటే నువ్వెప్పుడు సత్యమే మాట్లాడాలి. అన్ని అబద్ధాలు ఆడేసి నువ్వు సత్యనారాయణ వ్రతం చేస్తే ఫలితం వస్తుందా? అక్కడ మళ్ళీ మనకి మనస్సు, బుద్ధి ఆ పూజలో ఉండాలి. మనసు ఉండాలి, బుద్ధి ఉండాలి. ఉత్త శరీరమే కూర్చుంటుంది ఆడ. మనసు ఓళ్ళొచ్చిండ్లు పోయిన వంటలు అయినాయా ఇంకెటన్నా వాడిపోతుంది. అవునా కాదా చెప్పండి? ఎవరో ఒక్కోళ్ళు ఆ పూజలో అప్పుడే, అందుకే పంతులే మొత్తుకుంటూ ఉంటాడు, ఇలా జరిగిపోతుంది. అందుకనే ప్రతి మనిషికి దుఃఖాన్ని, సంతోషాన్ని సమానంగా తీసుకునే స్థితి గొప్ప స్థితి అండి. ఆ గొప్ప స్థితి, ఇప్పుడు ఎవరైనా మనల్ని తిట్టిండ్లు అనుకో, మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి మనల్ని పొగిడిండ్రు, ఇద్దరున్నారు ఇక్కడ, ఈ ఇద్దరిది సమానంగా తీసుకునే స్థితికి నువ్వు ఎదిగితే
అదే గొప్ప స్థితి, అదే దైవ స్థితి. ఆ స్థితికి మనం రావాలి అంటే మన విచక్షణ పెరగాలి, మన జ్ఞానం పెరగాలి, మన బుద్ధి పెరగాలి. ఈ మూడు పెరగాలంటే మీ లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ నీ లోపలనే ఉన్నాయి. దేవుళ్ళందరూ ఏం చెప్తున్నా అంటే బయట వెతుకుతున్నారు కానీ బయట లేదు, లోపల ఉంది అని చెప్తున్నాడు జ్ఞానం. అందుకనే లోపలికి వెళ్ళడమే ధ్యానం తల్లి. మనల్ని మనం శుద్ధి చేసుకోవడమే ధ్యానం అంటే పెద్దది ఏం కాదు. మనల్ని మన అంతరంగాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఆ శుద్ధి చేసేటప్పుడు మీరు ఒక్కసారి గమనించండి, మన ఇల్లు బాగా రోజులు క్లీన్ చేయక చాలా రోజులు అవుతుంది. ప్రతి వస్తువుకి మీరు ఈరోజు క్లీన్ చేశారనుకోండి, మీకు ఎంత ఫ్రెష్ అనిపిస్తుందో చెప్పండి. అసలు ఆ ఇల్లు చూస్తే ఒక అందం అనిపిస్తుంది, మన మైండ్ కూడా ఒక ఫ్రెష్నెస్ కోసం వస్తుంది. అంటే ఇల్లుని క్లీన్ చేస్తేనే మీకు అంత హ్యాపీ అనిపిస్తే, మిమ్మల్ని మీరు క్లీన్ చేసుకుంటే అందులో ఉన్న ఆత్మలింగం, ఆత్మారాముడు బయటకు వస్తాడు. మరి ఇవన్నీ మనం చేయాలి అంటే మనకి కరుణ ఉండాలి, దయ, సత్యము, ధర్మము, ధ్యానము, అహింస మొదటి తెలుసుకుంటాం. ఈ ఒక్కటి తెలుసుకొని నేను క్లోజ్ చేస్తా. తను మా సారు ఒక 10 నిమిషాలు తను కూడా మీకు సందేశం ఇస్తాడు. ఒక్కసారి అహింస గురించి తెలుసుకుందాం. అహింస అంటే ఏంటిది? హింస చెయ్యకుండా ఉండడమే అహింస. ఇందాక మనం క్లాస్ చెప్పుకునేటప్పుడు హింస గురించి చెప్పినాం. హింస అంటే కోడిని మేకని కొయ్యడమేనా, ఇంకేమన్నా ఉంటాయా? ఉంటాయి కదా. మిమ్మల్ని మీరు అసహించుకోవడం కూడా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకంటే తెల్లగా, ఎత్తుగా, అందంగా కనబడ్డారనుకో అయిపోయి, అప్పుడు మనల్ని మనం కొంచెమన్నా అసహించుకుంటాం. అదే హింస అంటే నీ మనస్సులో ఏం జరిగింది? ఇక్కడ అలజడి స్టార్ట్ అయింది. మరి నీ మనస్సు అలజడిలో ఉందనుకోండి, నీ శరీరంలో ఉన్న ప్రాణమయ శరీరంలో ఉన్న ప్రాణశక్తి బయటికి వెళ్తుంది. అప్పుడు ఈ శరీరానికి రోగాలు వస్తాయి. మనస్సు వల్ల బాగా రోగాలు వస్తాయండి. మానసిక అశాంతి వల్ల, నీకు అశాంతి ఉండడం వల్ల కదా మేము చూసి అయ్యో నేను ఇట్లా లేకపోతేనే అని. కానీ అక్కడ సత్యం తెలుసుకోవాలి. ఈ డిజైన్ నేనే చేసుకొని వచ్చిన, ఈ శరీరాన్ని, ఈ నల్లటి కలర్ని, ఈ పొట్టి జుట్టుని, తెల్లటి ఎంటికలు అన్నింటినీ నేనే డిజైన్ చేసుకొని వచ్చినాను అన్న సత్యాన్ని మనం తెలుసుకున్న రోజు ఎటువంటి అందగత్తలు మన దగ్గరికి వచ్చినా సుగా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోము. ఎందుకంటే మనకు సత్యం తెలుసు. సత్యం తెలియదు కాబట్టే మన మనస్సుని మనం అశాంతి పాలు చేసినప్పుడు హింస చేసుకుంటున్నాం. అలాగే మిమ్మల్ని మీరు ఇష్టపడకపోవడం, తర్వాత మీ లోపల ఉన్న టాలెంట్ని గుర్తించకపోవడం కూడా హింసే. మీ లోపల అసలు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని గుర్తించి అలా మనం జీవించిన రోజు మన లోపల జ్ఞానం వికసిస్తుంది. ఫస్ట్ మనల్ని ప్రేమించుకోవడం అనేది తెలాలి. మనల్ని మనం ఇష్టపడడం, ప్రేమించుకోవడం అంటే మనల్ని మనం ఎట్లున్నా సుగా ఇష్టపడడం. అది ఫస్ట్ హింస చూడు, దాన్ని వదలాలి, హింసని వదలాలి. తర్వాత అహింస పరమో ధర్మ అన్నారు గాంధీ మహాత్ముడు. గాంధీ మహాత్ముని కంటే ముందు ఎందరో మహాత్ములు కూడా మొట్టమొదటి ధర్మం పేరేందండి? అహింస. మొట్టమొదటి ధర్మం. ధర్మం అంటే ఏంటిది మేడం అని మీరు అడిగింది అనుకోండి, హింస చెయ్యకుండా ఉండడమే మొట్టమొదటి ధర్మాన్ని మనం పాటించినట్టు. మరి మనము ఎన్నో జీవులని హింస చేస్తున్నాం, మనల్ని హింస చేసుకుంటాం. మీరు గమనించండి, ఇంట్లో కూడా బ్యాక్టీరియా ఉంటుంది, చేన్లో పంటలో కూడా బ్యాక్టీరియా ఉంటుంది. మీరు ఇంట్లో పని చేయాలి ఖచ్చితంగా. ఆ పనులు చేసేటప్పుడు ఎన్నో సూక్ష్మ క్రిములు చనిపోతాయి. అది కూడా మీకు పాపం అంటుతుంది. ఆ పాపాన్ని కడిగేసుకోవడం కోసం మనం ఏ రోజుకు ఆ రోజు అన్నదానం చేయాలి.
బట్టలు విండి బోళ్ళు తోమి ఇల్లు శుద్ధి చేస్తామో బ్యాక్టీరియా చనిపోతుంది. ఆ పాపాన్ని కడిగేసుకోవాలని పరమాత్మ మనకు సొల్యూషన్ పెట్టింది. ఈరోజు నీ ఇంటి ముందరికి కుక్క వచ్చిందా, అన్నం పెట్టు. మనిషికే కాదు, ఒక పక్షి వచ్చిందా, నీ బియ్యం పోయి. ఒక పిల్ల వచ్చిందా, ఇన్ని పాలు పోయి. అంటే ఏ జీవికి నువ్వు ఏ రోజుకి ఆ రోజు అన్నం పెడితే ఆ రోజు కర్మ తీరిపోతుంది అని మనకి పెట్టింది. కానీ కావాలని, ఇది మనం కావాలని చంపట్లేదండి. ఇల్లు కడగాలి, అశుద్ధి మనం ఉండాలి కాబట్టి. బట్టలు విన్నా, ఇది కావాలని చేస్తున్నది కాదు. మరి కావాలని ఏం చేస్తున్నామంటే కోళ్ళని, మేకల్ని, చేపల్ని ఇట్లాంటివి ఏవైతే తింటున్నామో మాంసాలను, వాటిని కావాలని హింస చేసి తినడానికి మాత్రమే తింటున్నాము, తినడానికి మాత్రమే చంపుతున్నాము. అవునా కదా? తినడానికే కదా. మరి అది పెద్ద హింస. జీవహింస మహా అన్నారు, మహాపాపము అన్నారు. ప్రాణం పోసే శక్తి మనకి లేనప్పుడు ఆత్మహత్య మహాపాపమా కాదా? అవునా కాదా? ఇట్లా నన్ను పండి ఆత్మహత్య చేసుకున్న మనకి మనం హత్య చేసుకొని చనిపోయినాం. అది పాపమా, రైటా, రాంగా? రాంగే కదా. అంటే మనల్ని మనం చంపుకునే రైట్స్ కూడా లేవు. మరి లేనప్పుడు వేరే మూగజీవిని, మన నోరులే మన అలాంటి మూగజీవిని చంపడం ఇంకెంత పాపం. అందుకనే మూగజీవిని మనం చంపే హక్కు ఎందుకు లేదంటే ప్రాణం పోసే శక్తి లేదు కాబట్టి. ఇక్కడ మరి మూగజీవిని ఇప్పుడు మాత్రమే ఎక్కువ చంపుతున్నామండి. ఒకసారి గమనించండి, మనం తినే ఈరోజు తిన్న ఆహారం పేరు అమృతాహారం. అది సాత్వికమైన శాకాహారం అండి. మనం తిన్నది ఇప్పుడు సాత్వికమైన అంటే ఎప్పటికప్పుడు వండింది, తాజా కూరగాయలతో ఎప్పటికప్పుడు వేడి వేడిగా ఉన్న భోజనాన్ని భుజించడమే, మసాలాలు లేకుండా ఉన్నది. అది సాత్వికమైన శాకాహారం. అలాంటి భోజనం తింటే అలాంటి గుణాలు నీకు వస్తాయి. మన భోజనంని బట్టి మన వ్యవహారం ఉంటుందండి. అందుకనే ఇక్కడ మనకు అది దేని ద్వారా తయారవుతుంది? సూర్యకిరణాల ద్వారా. సూర్యకిరణాల ద్వారా పంటలన్నీ వండుతున్నాయి. వాటి శక్తిని తీసుకొని, పంచభూతాల శక్తిని తీసుకొని కూరగాయలు తయారవుతుంది. అది అందుకే అమృతంగా మారింది. అదే మరి ఒక జీవిని మనం చంపినప్పుడు అందులో నుంచి రక్తం వస్తుంది, బాధ ఉంది. మీరు ఒక టమాటాని వేయండి, తెంపండి. ఒక 10 టమాటాలు వచ్చినాయండి, తెంపండి. మళ్ళీ ఆ చెట్టుకు టమాటాలు వస్తాయా? రావు. వస్తాయా? ఎందుకంటే మనం చెట్టుని చంపలే, ఆ చెట్టుని వచ్చిన ఫలాలు తీసుకుంటున్నాం కేవలం. ఆ టమాటాలో నీరుంటుంది, ఇంద్రియాలు లేవు, బాధ లేదు దానికి. అందుకే ఈ జీవిలో బాధ ఉంది, రక్తం ఉంది, సంసారం ఉంది, మనలాగా ప్రాణం ఉంది. టమాటాలో ప్రాణం జడంలో ఉంది. ఎడబెడితే ఆనే కూర్చుంటుంది టమాటా. అంటే కూరగాయలు, పండ్లు జడంలో ఉంటాయి. కానీ కోళ్ళకి, మేకలకి జడంలో లేవు. చైతన్యం జడంలో లేదు, అక్కడ ప్రాణంతో ఉన్నాయి. వాటిని దొరకబట్టి మనం చంపేటప్పుడు దాని ఆత్మఘోష సృష్టిలోకి వెళ్తుందండి. మనం అది గమనించట్లేదు. మనం దాన్ని ఇట్లా దొరకబట్టి దానికి తెలిసిపోతుంది. మీరు మొన్న శ్రావణ మాసం అయిన తర్వాత ఒక వీడియో పెట్టి, శ్రావణ మాసం అయిన తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఆ రోజు ఒక మేకని చేయడానికని తీసుకొచ్చింది. దానికి అర్థమైపోయిందండి, అది ఇవ్వగానే ఫరార్, దాని ప్రాణాన్ని అది రక్షించుకుంది. ఆ రోజు దాని ఎంబడి ఎందరు ఉరికిండ్లో. అంటే ప్రతి ప్రాణికి ప్రాణం మీద ఉంటుందండి, భయం ఉంటుంది. ఆ భయం ఏమైపోయింది? ఆత్మకోశ సృష్టిలోకి వెళ్ళిపోయి, గాలిలోకి వెళ్ళిపోయి విధ్వంసాలు జరుగుతుంది. ఆత్మల ఘోష మనకి రోగం రూపంలో వస్తుంది. ఎవరైతే తింటారో, కోసేవాళ్ళు
కోసేవాళ్ళు లేకుంటే కోసేవాళ్ళు ఉంటారు. అప్పుడు కోసేవాళ్ళని తప్ప తినేవాళ్ళకి తప్ప మనమే లేకపోతే. ఎందుకంటే మీరు గమనించండి, ఒక పీక కోస్తే మళ్ళీ రాదు, ఒక టమాటా కోస్తే మళ్ళీ వస్తుంది. మనం ప్రాణం తీయట్లేదు. చెట్టుకి ప్రాణం ఉంటుంది కానీ ప్రాణికి ప్రాణం ఉండదు. ప్రాణమే తీసేస్తున్నాం మనం. మరి ప్రాణం పోయినాక అది శివమా శవమా? డిస్కవరీ ఛానల్ గమనించండి, ఒక మృగం కూడా ప్రాణం పోయిన తర్వాత సస్తే దాని మాంసం ముట్టదు. డిస్కవరీ ఛానల్ చూస్తారు ఎవరన్నా? అయితే ఇప్పటి నుంచి చూడండి. ఎందుకంటే ఈ సత్యం తెలుసుకోవాలి. ఒక మృగం కూడా అది చంపదండి. ఫస్ట్ దొరకబట్టి చీల్చుతుంది. దాని గోర్లు అలా పెట్టిండు భగవంతుడు, గోరలు పెట్టిండు, గోర్లు పెట్టిండు. మన డిజైన్ వేరేలా ఉంది, దాని డిజైన్ వేరేలా ఉంది. ఎలుకలు బాగైతే పిల్లిని సృష్టించిండు భగవంతుడు. ఎలుకల్ని మిమ్మల్ని తినమని చెప్పలే. ఎలుకలు తినేవాళ్ళు ఉన్నారు, మనం తినకపోతే అయిపోయానా? పాములు తినేవాళ్ళు ఉన్నప్పుడు ఎలుకలు తినేవాళ్ళు ఉంటారు కదా, పందులు తినేవాళ్ళు ఉన్నారు కదా. అన్నింటినీ తినేవాడు మనిషి, మనిషిని మాత్రం ఓడి తిన్నాడు. మీరు గమనించండి, ప్రతి జీవిని ఎట్లా సృష్టించిండో చూడండి. ఎలుకలు ఎక్కువైతే పిల్లిని సృష్టించిండు తినమని, పిల్లిలు ఎక్కువైతే కుక్కని సృష్టించిండు తినమని. అవునా కదా? గమనించండి, ఇవన్నీ జరుగుతలేవా? మన ఇంటి ఎలుకలు ఉన్నాయనుకో, మెల్ల మీరు పిల్లిని తెచ్చుకుంటారు. మీ దానికోసం అయితే తెచ్చుకోలేదు. అందుకనే ఏవి ఎక్కువైనా కూడా వేరే జంతువుని సృష్టించిండు భగవంతుడు. అవి ఎక్కువైపోతే ఎట్లా అని మనం ప్రశ్నిస్తున్నాం. మనకి చోటు లేదంట భూమి మీద అవి ఎక్కువైపోతే నిలబడడానికి. అందుకని ఏ ప్రాణి ఎక్కువైపోయినా వేరే ప్రాణిని భగవంతుడు దానిని తినడానికి సృష్టించిండు. అది తినేటప్పుడు చంపి తినదండి, ప్రాణంతో ఉండంగా దాన్ని తినేస్తుంది. తినేటంగా తినంగా 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 ప్రాణం పోతే వదిలేస్తుంది. కానీ మనలాగా చంపిన శవాన్ని ఏ మృగము, ఏ పిల్లి, ఏ కుక్క తినదు. మనం మాత్రమే తింటున్నాము. మరి శవము ఎక్కడ పెట్టాలి? శ్మశానం అంటే ఊరికి అవతలో ఉంటుంది. మనం ఎక్కడ పెడుతున్నాం? దేహం అనే దేవాలయంలో పెడుతున్నాం. ఈ దేహంలో దేవుడు ఉన్నాడా లేదా ఇందాక నుంచి మనం తెలుసుకుంటున్నామండి. మీరు భగవద్గీత చదివితే అర్థమవుతుంది. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అంటున్నాడు. అన్ని సర్వ ప్రాణులలో వారి హృదయంలో నేనే ఉన్నాను అంటున్నాడు కృష్ణ భగవానుడు. మరి మన లోపల దేవుడు ఉన్నప్పుడు ఈ దేహం ఏమవుతుందండి? దేవాలయం కదా. లోపల దేవుడు ఉన్నాడు. ఇప్పుడే దేవుడు అసలు వాళ్ళ లోపల ఉన్నాడా అన్న డౌట్ వస్తే మీరు ఇప్పుడు అడగచ్చు. ఆ ప్రాణమే దేవుడు అండి. ప్రాణం పోతేనే కదా ఈ శరీరం ఎందుకు పనికిరాదు. ఆ ప్రాణం ఉంది కాబట్టి ఈ శరీరానికి విలువ ఇస్తున్నారు. సునీత అని శరీరం రాగానే మేడం వచ్చిందని మీరు విలువ దేనికి ఇస్తున్నారు? నా లోపల ప్రాణం ఉంది కాబట్టి విలువ వస్తుంది నాకు. ఆ ప్రాణం పోతే ఈ సునీత అనే శరీరానికి మీరు ఎక్కడ విలువ ఇస్తారు? తీసుకుపోయి బయట అంటే మన లోపల ఉన్న పరమాత్మ ఉన్నంతసేపే దీనికి శరీరానికి విలువ. ఇది ఉంటేనే భగవంతుణ్ణి మనం తెలుసుకోగలుగుతాం. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు అసలు ఎవరు? దేవుడు ఏం చేస్తాడు? ఈ 3 ప్రశ్నలు ఈరోజు మీరు ఖచ్చితంగా వేసుకోండి. ఎక్కడున్నాడు దేవుడు? భగవద్గీత చదివితే ఆన్సర్ ఉంది. మీ ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఉందండి. అంత మంచిగా చెప్తున్నాడు. ఏ ప్రశ్నకి ఎవరిని అడగాల్సిన అవసరమే లేదు. నీ అంతరంగమే ఒక అద్భుతమైన గ్రంథము అన్నాడు. అలాంటి గొప్ప గ్రంథంలో, అలాంటి గొప్ప దేవాలయంలో మనము తుచ్చమైన ఆహారాన్ని వేస్తున్నాం. మరి అది 72 గంటలు అరగదండి. ఆదివారం తిన్నావు, ఆదివారం నాడు పవిత్రమైన దినమని శాస్త్రాలలో మీకు చక్కగా నేను ఈరోజు పోయిన తర్వాత మన గ్రూప్లో పెడతా ఒక శ్లోకం. ఆ శ్లోకం దేని గురించి ఉందంటే ఆదివారం గురించే ఉందండి శాస్త్రాలలో. ఆదివారం తలస్నానం చేయడం పనికి రాదు, నూనె అంటడం పనికి రాదు, ఇవన్నీ ఉన్నాయండి దాంట్లో. మాంసం, మద్యం ఎవరైతే ఇవన్నీ చేస్తారో వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోతుందని శాస్త్రాలలో ఉంది. ఈ మైండ్ బ్లాక్ చెయ్యడానికే ఆదివారం ఇవన్నీ అలవాటు చేసింది ఇంగ్లీష్ వాళ్ళు మనకి. అదే కదా జరిగింది. మనం ఒకప్పుడు
అందుకనే ఆదివారం రోజు చాలా చాలా పవిత్రమైన రోజు. సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం యొక్క దినమండి ఆ రోజు. ఎవరైతే ఇవన్నీ పాటించి ఆదివారాన్ని పవిత్రంగా భావించి పవిత్రంగా ఆచరిస్తారో వాళ్ళ యొక్క మెదడు చురుకుగా ఉంటుందని ఆ శ్లోకంలో. శాస్త్రం అయితే తప్పు చెప్పదు కదా, మరి నమ్మాలి కదా. తెలియనప్పుడు ఓకే అండి. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఆదివారం నాడు మనకి ఇలా చెయ్యని మనము చేపించింది. అందుకని మనం మారాలి కదా, మనం మార్చుకోవాలంటే ఏ శ్లోకం ఏం చెప్తుందో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. మరి ఒక్కసారి ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తానండి. మనము మాంసాహారం తిన్న రోజు గుడికి వెళ్తామా? వెళ్ళాం. వెళ్తే ఏమవుతుంది? ఏం కలుగుతుంది? తింటే పాపం. ఇప్పుడు మేమేం భోజనం పెట్టినాం ఇక్కడ? అమృతాహారం. ఇది తింటే గుడికి పోవచ్చా? ఇప్పుడు పాపం కదా. గమనించండి, ఈ ఆహారం తింటే గుడికి పోవడం పనికొస్తుంది, ఆ ఆహారం తింటే గుడికి పోవడం పనికి రాదు అంటే నువ్వు తిన్న ఆహారం పాపాహారమా కాదా? పాపం తగ్గుతుందని నువ్వే చెప్తున్నావు కదా. అందుకనే తిన్న ఆహారం పాపాహారం కాబట్టి ఆదివారం నాడు సందడంత తిని సోమవారం నాడు ఒక్క పొద్దని గుడి కానీ వెళ్తే మనం పాపం చేయట్లేదు అనుకుంటున్నాం. మేడం నేను ఇన్ని రోజులు ఎవరిని ఏమనలే, నాకెందుకు ఇట్లా అవుతుందో ఏమంటే నువ్వు చేసేటి కథలన్నీ నువ్వు గుర్తించట్లేదు. ఆ కథలన్నీ మనం గుర్తించిన రోజు మనం ఏం పాపం చేసినాము, ఏ పుణ్యం చేసినాము, ఏ సేవ చేసినాము, ఏ గొప్ప కార్యం చేసినాము అన్నది తెలుస్తుందండి. మనం ఎప్పుడైనా మన లోపలికి వెళ్తే కదా తెలిసేది. మనం గిర్రా బయట తిరుగుతున్నాం. మనం భగవంతుడు ఏం చెప్తుండు? లోపలికి వెళ్ళమంటుండు. అందుకనే మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఫస్ట్ మనము ఈ బ్రెయిన్, మీకు ఐన్స్టీన్ తెలుసా? మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. ఆయన మెదడుని ముక్కలు చేసిండు తెలుసా? అంత గొప్ప జ్ఞానము ఈయనకి ఎడికెళ్ళి వచ్చిందని ఆ మెదడుని పరీక్షించడానికి అన్ని దేశాల వాళ్ళు మంచి కొంచెం మెదడుని తీసుకువెళ్ళి పరీక్షించిండ్రు. ఏముంది అసలు దీంట్లో అని అంటే ఐన్స్టీన్ ఒక్కోనికే కాదండి, ఆ మెదడు అలాంటిది, అంత గొప్పది. 1,00,000 ప్రశ్నలకి సమాధానాన్ని గుర్తించుకునే శక్తి మన మైండ్కు ఉందండి. అది మనకు ఐన్స్టీన్ గొప్పవాడు కనిపెట్టిండదు. మరి అలాంటి బ్రెయిన్ మనది. అలాంటి బ్రెయిన్కు మనం పని చెప్పట్లేదు, అంతే. పని చెప్పాలి. ఆ పని పేరే స్వాధ్యాయము, అంటే గ్రంథాలు చదవడం. ఆ పని పేరే సజ్జన సాంగత్యం, ఇలా ముచ్చట్లు వినాలి. ఇవన్నీ దేవుని ముచ్చట్లు. మనం వేస్ట్ ముచ్చట్లు వినకుండా స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యానము, ఈ 3 ఎప్పుడైతే వేస్తామో మన బ్రెయిన్కి మనం పని చెప్పినట్టు. అర్థమైందా తల్లి? సరే, నాకు ఏం డౌట్స్ ఉన్నా అడగచ్చు. కొత్త వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు పొద్దున్నుంచి తీసుకున్న జ్ఞానాన్ని మళ్ళీ నెమరు వేయండి. మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుంటూ ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ప్రశ్నకి సమాధానాలు ఉన్నాయి. భగవద్గీత ప్రతి ఇంట్లో ఉంటే బయటకు తీయండి, గుండెల్లో పెట్టండి, గుడిలో కాదు. ఆ గుండెల్లో పెడితేనే దాని యొక్క గొప్పతనం తెలుస్తుంది. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. సార్ మాట్లాడతాడు కదా.